సేవా రంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటీస్ వైద్య శిబిరం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేత, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, దేవాలయానికి వాటర్ ట్యాంక్ బహుకరణ, పాఠశాలకు కుర్చీలు, నోట్బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. సేవా రంగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డయాబెటీస్ వైద్య శిబిరం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేత, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, దేవాలయానికి వాటర్ ట్యాంక్ బహుకరణ, పాఠశాలకు కుర్చీలు, నోట్బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు 25 దేశాల్లో వ్యాపించి ఉన్నాయని, 1,00,000 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉండి కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం విద్య, వైద్యంకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అంతేకాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కేవలం విద్యకే ₹1 కోటి నిధులు కేటాయించామని, వెనుకబడిన ఆర్యవైశ్యులకు స్వయం ఉపాధికి 50,000, ఎవరైనా ఆర్యవైశ్యులు చనిపోతే 25,000 ఇవ్వడానికి నిర్ణయించుకున్నామన్నారు. కేవలం సేవా రంగాన్ని ఎంచుకుని ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక సంస్థగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు వరుసలో ఉంటుందన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యురానికి కిరాణా దుకాణం ఏర్పాటు, తల్లులు పాలివ్వటానికి వీలుగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్ అందచేయటం అభినందనీయమని ఇరుకుల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి, క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ట్రెజరర్ వెంపటి శబరినాథ్, యామా సంతోష్, వెంపటి రవితేజ, సింగిరికుండ రవీందర్, తోట శ్యామ్, రాచర్ల కమలాకర్, గుండా శ్రీదేవి, పబ్బతి వేణుమాధవ్, శ్యామ్ సుందర్, మిర్యాల సుధాకర్, లక్ష్మయ్య, మిట్టపల్లి రమేష్, ఉప్పల రవి పాల్గొన్నారు. रामकृष्ण नाम में जिसका धर्मपत्नी ममता नाम देख ला सुधाकर प्रेस सत्ताना సార్ ఫ్రీగా అండి, ఫోటోలు రావు జరగట్లేదు. పట్టుకోండి సార్, ఇక్కడ చూడు రాము, మనం చెప్పా రాము సార్, ఒకసారి ఇక్కడ చూడండి. చెప్తాడు బృందం సత్యానేనా वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय।
वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय। ब्लड दे रही है वासवी माता दर्शन मुझे बोल कौन है सर एक लबुका चलेंगे जय वासवी संतोष बाबू అన్నగారు జై పెట్టద్దు మీ క్లాస్ టీచర్స్ రెగ్యులర్ గా మీ బుక్స్ లో ఉన్న లెసన్స్ మాత్రమే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ రిలీజ్ సందర్భంగా సూర్యాపేటలో ఉన్నటువంటి 8 క్లబ్బులు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా మరి అది పేద ఆర్యవైశ్యుల సహాయార్థం మరి స్కాలర్షిప్లు వాటర్ ట్యాంక్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సూర్యాపేట మరి ఈరోజు 8 క్లబ్ల అధ్యక్షులకు వారి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఈ ఆర్గనైజేషన్లో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ. మరి ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ. మరి ఈ సంస్థలో సుమారు 1,00,000 మంది సభ్యులతోటి 32 జిల్లాలో మరి విరాజిల్లుతున్నటువంటి సంస్థ. మరి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి సంస్థ. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి విద్య, వైద్య, వ్యాపారం ఈ 3 ముఖ్య ఉద్దేశాలతోటి ముందుకు రావడం జరిగింది. ఆర్యవైశ్య కమ్యూనిటీ మన వాసవి క్లబ్ ఎవరైతే ఈ 1,00,000 మంది సభ్యుల్లో ఎవరికైనా కూడా వారి కుటుంబంలో పేద విద్యార్థి ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు విద్యార్థికి కేటాయించడం జరిగింది. వారి పిల్లలకు వడ్డీ లేని రుణం 1 కోటి రూపాయలు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణం 50,000 రూపీస్. నిజంగా వారు ఒక 50,000 రూపాయలతోటి వారు వ్యాపారం చేసుకోగలరు అనుకునే వారికి 50,000 రూపాయల చొప్పున ఈ సంవత్సరం ఒక 300 మందికి 1,50,00,000 రూపాయలు మనం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన వాసవి ఉన్నటువంటి మెంబర్లో ఎవరికైనా కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి తక్షణ సహాయం రక్షణ కవచం ఒక స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో కూడా ఈ సంవత్సరం